అందరికీ నమస్కారం. నా బర్త్డే జనవరి 30. బట్ నేను 10th క్లాస్ వచ్చేంత వరకు అసలు ఎవరికి రివీల్ చేయలే. 10thలో చెప్పాల్సి వచ్చినప్పుడు ఆఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ నార్మల్ వేరినప్పుడు మా ఫ్రెండ్స్ తెలిసింది. జనవరి 30 రోజు మా ఫ్రెండ్ అనమాట, మేము సైంటిస్ట్ అంటాం, నాగసీను ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాడు. బర్త్డే నాకు అన్నట్టుగా గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు, పెన్ను. ఇదేంట్రా ఈరోజు గాంధీ వర్ధది కదా, అందుకనే చిన్నప్పటి నుంచి ఎవరికి చెప్పలేదు, నేను చేసుకుంటారా ఇక సంవత్సరం అయిపోతుంది, మన ఇంకా 10th క్లాస్ కదా, ఇటు వెళ్ళిపోవాలి కదా అని చెప్పి చెప్పాను తప్ప ఈరోజు కదరా అన్న. అదేంట్రా శివ, నీ బర్త్డే నీదే, ఆయన డెత్ యానివర్సరీ ఆయనదే, మనం పుట్టాము, మన కన్న వాళ్ళకి సంతోషం, మన ఫ్రెండ్స్ సంతోషం, సెలబ్రేట్ చేసుకోవచ్చు నువ్వు అన్నాడు. గుడికి వెళ్తానరా, దండం పెట్టుకుని వస్తా, కొబ్బరి కొడతాను, అది ప్రసాదం పెడతాలేరా అన్న. అదేనా సార్ చెయ్యి, బట్ నీ బర్త్డే నువ్వు సైలెంట్ కూడా నాకు నచ్చలేదు అన్నాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా ఆల్మోస్ట్ సైలెంట్. ఎంబీఏలో వచ్చేసి ఆ బర్త్డే ఎవరిదైతే ఉందో ఆ రోజు మేమంతా హాస్టల్లో ఉండేవాళ్ళం, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ మాది. పర్ హెడ్ 10 or 20 అంతా వేసుకొని ఒక కేకు చిన్నపాటి ఏవో తెచ్చేసేవాళ్ళం, సెలబ్రేట్ చేసాం. అలా మా వాళ్ళు చేశారు మరి. ఇక అప్పటికే గాంధీ అంటే ఎవరు, అసలు ఆయన ఏం చేశాడు ఏంటి అని చెప్పేసి మొత్తం స్టడీ చేయడం అలవాటే. క్యాంపస్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చాక ఇక రకరకాల వ్యక్తులతో పరిచయాలు, బుక్ రీడింగ్ బాగా అలవాటు అండ్ అప్పటికి ఎంబీఏ కాబట్టి మొత్తం స్టడీ చేస్తూ ఉండేవాడు. అప్పుడు అంబేద్కర్ గారు గాంధీ గురించినటువంటి కొన్ని, అసలు గాంధీ లేకపోతే స్వతంత్రమే రాదని చెప్పింది ఇంత నిజమెంత అబద్ధమెంత వేరే వాళ్ళని చెక్ చేసినప్పుడు స్వతంత్రం రావడానికి కారణం ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఆల్మోస్ట్ మొత్తం లాస్ అయిపోయింది. అంతకుముందే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏం చేస్తారంటే మొత్తం యాక్టివ్ చేశాడు. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళతో కలగలిసి మన దేశం ఉన్నటువంటి వాళ్ళు పోరాడుతున్న వేరే వాళ్ళతో మన దేశానికి సంబంధించి మనం కదా పరిపాలించుకోవాల్సింది, వీడెవరా పరిపాలించని చెప్పేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించడం, మనకి జపాను జర్మనీలు చాలామంది సపోర్ట్ ఉండటం. ఇక అప్పటికి బ్రిటిష్ రెండో ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచం చాలా వరకు కోల్పోయి ఉండటం, మన దగ్గర ప్రజల్లో బాగా తిరుగుబాటు వచ్చేయడంతో ఇక వాళ్ళ వల్ల కాక ఇక అప్పటికప్పుడు అకస్మాత్తుగా ఇచ్చేసింది పేరు. 1947 ఆగస్టు 15 ఆ ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చారు, వీళ్ళు ప్రశాంతంగా ఉండొద్దని చెప్పేసి పక్కనే మన శత్రువును రెడీ చేసి వెళ్ళిపోయారు పాకిస్తాన్, ఈడదాకా బంగ్లాదేశ్. దానికి తోడు ఆ రోజు మత ప్రాతిపదికన ఒక దేశం విభజిస్తున్నాడు పాకిస్తాను. ఇప్పుడున్న ముస్లిం అంతా అక్కడికి వెళ్ళాలి, కానీ మన వాళ్ళు ఏమన్నారు, ఈ దేశంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు భారతీయులు, ముస్లింలుగా బతకాలనుకున్నప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు పాకిస్తాన్ అని చెప్పేసి అన్నారు. మేము భారతీయులుగా ఉంటామన్నారు, ఇక్కడే ఉండిపోయారు. ఇక ఆ తర్వాత ఏం చేయాలి అందరూ తెలిసింది. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అంబేద్కర్ గారు ఏమన్నారు తెలుసా, ఈయన గుజరాత్లో ఒక పత్రిక నడుపుతూ ఉండేవాళ్ళు, హరిజన్ అని చెప్పేసి ఇంకో పత్రిక నడుపుతూ ఉండేవాళ్ళు. 2 పత్రికలు గాంధీ నడిపేవారు. అందులో ఒకదానిలో ప్రపంచం మొత్తానికి తెలియాల్సిన కొన్ని చూపిస్తూ ఉండేవాళ్ళు, ప్రజాస్వామ్యం అన్నట్టు, అంత ఈక్వల్ అన్నట్టు. బట్ ఇంకో పత్రికలో మాత్రం భయంకరమైన అసమానతలు చూపుతూ అంటరాంతరాన్ని ఇది చేస్తూ ఆయన ఉన్నట్టు చీకటి కొరను అందుకు చూపించాడని చెప్పేసి అంబేద్కర్ చెప్పాడు. అంతేనా, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, రెండో రౌండ్ టేబుల్ సమావేశం అన్నప్పుడు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం రావాలని రాలా, రెండో రౌండ్ టేబుల్ సమావేశం వచ్చాడు, అప్పుడు అయిపోయాను. ఇక ఆ తర్వాత కూడా నియోజకవర్గ విభజన అన్నప్పుడు, దళితుల కంటే సెపరేట్ నియోజకవర్గం కావాలన్నప్పుడు నెంబర్ ఆఫ్ వచ్చింది. సో అప్పుడు అంబేద్కర్ బాగా గమనించింది ఏంటంటే గాంధీకి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు కూడా గాంధీని దేవుడిలాగా అంటూ గాంధీకి భక్తులాగా వాళ్ళు ఉన్నారు. బట్ నేనేంటి, ఆయన ఒక కామన్ మ్యాన్, నేను ఒక కామన్ మ్యాన్, నేను నా జాతి కోసం పోరాడుతున్నా అన్నట్టుగా నేను కలుస్తుండేవాడిని. అప్పుడు నేను ఆయన చీకటి కొరని చూసా, ఆయన వెనక విషప కూరలు ఉన్నాయి, ఆయన మామూలుడు కాదు అని అంటూ ఓ రకంగా బ్రిటిష్ వాళ్ళకి ఆయనకి బాగా సన్నిహిత సంబంధాలు అంటే అంబేద్కర్ చెప్పదని వేరే వాళ్ళు కొన్ని బయట పెట్టున్నారు. ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈరోజు డ్రై డే ఎందుకు, మాంసం కొట్టవద్దు, తర్వాత మందు అమ్మొద్దు, ఎందుకు? జనరల్గా మన దగ్గర ఏదైనా సభలు సమావేశాలు ర్యాలీలు పండుగలు ఏమైనా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ జనాలు రోడ్ల మీదకి వస్తారు. ఆ రోజు అనుకున్నప్పుడు ఎక్కువ మంది రోడ్ల మీద తిరుగుతున్నటువంటి సందర్భంలో హోలీ రిమైనింగ్ అప్పుడు, ఈవెన్ జాతరలు పెట్టినప్పుడు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటారు. అప్పుడు వైన్ షాప్లు ఎందుకు బంద్ ఉంటాయంటే ఆ సరదాగా మందు తాగేసి వచ్చేసి ఆ మత్తులో తెలిసిన గొడవలు పడతారని చెప్పేసి అప్పుడు డ్రై డే పెడతారు. దీనికి నేను చాలా వరకు అగ్రీ చేస్తాను. బట్ గాంధీ జయంతి రోజు డ్రై డే ఎందుకు? ఆయన వైశ్య సామాజిక వర్గంలో పుట్టారు. ఆయన మందు తాగుతాడు నాకు తెలియదు, మాంసం అయితే తినడు, మందు కూడా తాకపోవచ్చు. సో ఆయన అలవాటు అది. మన దేశంలో ప్రాథమిక హక్కుల ప్రకారం మనిషికి నచ్చిన బట్టలు వేసుకోవచ్చు, బట్ ఇతరులకు ఇబ్బంది రావద్దు. మనిషికి నచ్చిన ఫుడ్ తినొచ్చు, బట్ కొన్ని జంతువులు కొన్ని పెట్టలు బలి ఇవ్వకూడదు, దట్ మీన్స్ వాళ్ళు చంపకూడదు.
జాతీయ పక్షి జాతీయ ఇటువంటి వాడిని ఏం చేయకూడదు. అండ్ అటవీ మృగాలు సైతం వేటాడకూడదు. సో రెగ్యులర్గా కోడి, మేక, పంది ఇంకేవో కోస్తారు కదా, దున్న, సంతలు తిట్టలా కొనొచ్చు, తినొచ్చు, వ్యాపారం అది. అంటే తినొచ్చు, అది ఇబ్బంది ఏం కాదు. మరి దాన్ని ఎందుకు ఆపుతున్నారు మీరు? అంటే గాంధీకి అలవాట్లేదు కాబట్టి మేము కూడా ఆ రోజు మానేయాలా? ఎందుకలా? గాంధీ అనబడే ఓ వ్యక్తిని దేవుడు అన్నట్టుగా చూపించింది కాంగ్రెస్ వారు. గాంధీ అనే ఒక పేరుని ఇందిరా పక్కన పెట్టి, రాజీవ్ పక్కన పెట్టి, రాహుల్ పక్కన పెట్టి జనాల మీద రుద్దుతూ ఉంది కాంగ్రెస్ వారు. గాంధీకి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధమే లేదు. బట్ గాంధీని పేరు పెట్టేసి ఆ గాంధీ అంటే దేవుడు, ఆ దేవుడు వారసులు వీళ్ళంటూ చూపిస్తా ఉన్నారు. ఏంటి అసలు అది? నిన్న మొన్న చూసి ఎక్కడో ప్రియాంక వాద్రా కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పేరు కూడా సమ్మేదో క్రిస్టియన్ పేరు సమ్మేదో వస్తుంది. దానిలో ఎండింగ్లో పేరు మార్చి గాంధీ అని పెట్టారు. మన హైకోర్టులో ఆల్రెడీ రిజిస్టర్ కూడా చేయించలేదు అన్నారు. నేను సరిగ్గా చూడలేదు ఎందుకులే అని చెప్పేసి, పిల్లడి గురించి ఎందుకులే అన్నట్టు. సో ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, గాంధీ ఈరోజు ఏ రకంగా మనకి దేవుడు? గాంధీకి అలవాటు లేకపోతే ఆ అలవాట్లు మనం ఎందుకు ఈరోజు మానేయాలి? మనం ఎందుకు ఈరోజు నచ్చే ఫుడ్ తినకుండా ఎందుకు ఉండాలి? నేను అక్కడ అసలు ఏమనట్లా. ఇప్పుడుకున్న ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ఎందుకు మీరు ఈ డ్రై డేని ఎత్తారు? అక్టోబర్ 2వ రోజు ఎందుకు ఎత్తారు? ఒకవేళ ఈరోజు ఆయన కోసం అన్నట్టు చేస్తే ఆయన గొప్పలు లేరా? లాల్ బహదూర్ శాస్త్రి గొప్పడు కదా, ఈరోజు ఆయన బర్త్డేనే. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, మరి ఆయన బర్త్డే ఏమైంది? లాలా లజపతి రాయ్ ఏమైంది? బాలగంగాధర్ తిలక్ ఏమైంది? నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్డే ఏమైంది? భగత్ సింగ్ బర్త్డే ఏమైంది? ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశానికి చెందినటువంటి గొప్ప గొప్పలు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళు బర్త్డేలప్పుడు కూడా పెట్టరు కదా, డ్రై డే పెట్టారు, ఎందుకు పెడతలే మరి? సో దయచేసి నేను అడుగుతూ ఉన్నా, ఆయనకు అలవాట్లేదు కాబట్టి మీరు కూడా ఆ రోజు తినొద్దంటే అదంటే అహింస అంటారు. ఏది అహింస? ఏదండి అహింస? అకారణంగా మనుషులను కొడితేనో లేదన్నప్పుడు తినడానికి కాకుండా నార్మల్ వాడు స్వేచ్ఛగా బతుకుతున్న వాడిని పట్టుకొచ్చి చంపేస్తానో అది హింస అన్నట్టు అనుకోవాలి. అలా కాదు. గాంధీ కృష్ణాది అనుకుంటే ఎత్తండి, మద్యపాన నిషేధం చేసేయండి, అసలు జంతు బలులు తీసేయండి. బలి ఇవ్వటాన్ని అసలు ఎప్పుడు వ్యతిరేకమే. మాంసం షాపులు తీసేయండి, ఎందుకు ఉంచుతారు? సో రిక్వెస్ట్ చేస్తున్నా, ఏం కాదు, ప్రపంచం ముందు మనం తలెత్తుకునే ఉన్నాము, గర్వంగానే ఉన్నాం, గొప్పగానే ఉన్నాం. ఇళ్ల మధ్యలో కోసుకొని తినటాలు, లేదంటే బలవంతంగా ముందు రోజు వెళ్ళి మందు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకోవటాలు, ఇవన్నీ ఎందుకు చెప్పండి? ప్రశాంతంగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, ప్రజలు ఎవరికడితే తింటున్నాడు, తాగుతాడు, ఉంటున్నాడు. అలాంటప్పుడు ఈ రోజుని ఎందుకు మీరు డ్రై డేగా పెడతారు? ఈ రోజు ఎందుకు మద్యం, మాంసం అన్నది అమ్మకాలు జరపకూడదు? దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. బట్ జాగ్రత్త అండి, ఆయన మహాత్మా గాంధీ అన్నప్పుడు అంబేద్కర్ సైతం ఏ రోజైనా మహాత్మా అన్న. ఇప్పటికి మన దగ్గర చాలామంది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత గాంధీ అసలు ఎవరు ఏంటి మొత్తం చెక్ చేసుకొని ఆయన మహాత్మా ఏంట్రా బాబు, గాడ్సే మహాత్ముడు, గాడ్సే దేశభక్తుడు అని అంటున్నారు. కారణం ఏంట్రా బాబు అంటే గాంధీ వల్ల ఎంతోమంది హిందువులు ఓచకోతకు గురయ్యారు. ఒక చంపద కొడితే ఇంకో చెక్క చూపించండి, ముస్లింలు మీరు అసలు ఏమనొద్దు అని. ముస్లింలేమో హిందువులు గొర్రెదగొరని చెప్పేశారు ఆ మూమెంట్లో. పాకిస్తాన్ ఏర్పాటు జరిగిన తర్వాత మన మనుషులను చంపేసి రైలు భోగిల్లో పంపేవారు. అప్పుడు కూడా మరలా పాకిస్తాన్కి ఎంతో డబ్బులు వాటాలు ఇవ్వాల్సిందని చెప్పేసి ఇచ్చేదాకా ఊరుకోలేదు మళ్ళీ ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే గాడ్సేకి ఆ రోజు ఎందుకు అంత కోపం ఏంటన్నప్పుడు ఆ గాడ్సే చెప్పాలనుకున్న దాన్ని ఎందుకు చంపాడు దాన్ని కూడా చాలా సంవత్సరాలు దాచేశారు. ఈ మధ్య కొంత బయటకు వస్తూ ఉంది. నేను గాడ్సేని పొగట్లా, గాంధీని తక్కువ చేయట్లా. రియాలిటీ ఏమంటే అందరిలాగా ఆయన కూడా మనిషే, అందరిలాగా ఆయన కూడా స్వతంత్ర రోజుల్లో పాల్గొనే అన్నాడు. సో అటువంటి వ్యక్తి గురించి ఈరోజు ఎందుకు ఈ రకంగా డ్రై డే? ఒకవేళ అందరూ మంచి కోసం అంటే రెగ్యులర్ డ్రై డే పెట్టేయండి, మాంసం వద్దు, మందు వద్దు. మరి ఈ ఒక్కరోజు అయితే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. మరలా చెప్తున్నా, రిపబ్లిక్ డే ఆగస్ట్ 15 స్వేచ్ఛ స్వతంత్రం వచ్చిన రోజు. రాజ్యాంగ దినోత్సవం అనేది రాజ్యాంగ దినోత్సవం నవంబర్లో, ఇది వచ్చేసి రిపబ్లిక్ డే వచ్చేసి జనవరి 26 కాబట్టి రాజ్యాంగం వచ్చేసి అమలులోకి వచ్చిన రోజు అన్నట్టు. సరే, ఆ రోజు అంటే చాలా పవిత్రమైన రోజులు అన్నట్టు అనుకుందాం. పవిత్రమైన రోజులలో ఆగస్ట్ 15 చాలా పవిత్రమైన రోజు, జనవరి 26 చాలా పవిత్రమైన రోజు. రెండు పవిత్రమైన రోజులలో మనం మద్యానికి, మాంసానికి దూరంగా ఉండటం మంచిది అంటారు. ఓకే, ఉన్నాం. ఎందుకంటే అవి రజో తమో గుణాన్ని ప్రేరేపిస్తాయి. సత్వగుణం గొప్పగా ఉంటుంది. ఈ రజో గుణం అన్నది కోరికలు కావాల్సింది. తమో గుణం వచ్చి ఇంకా ఘోరంగా వండిద్దారు. సో మందు, మద్యం మందు రెండు ఒకటే కదా, మాంసం, మందు, వీటి వల్ల మనుషులు ఉన్నటువంటి రజో తమో గుణాలు ప్రేరేపిస్తాయి. దానివల్ల లేనిపోయిన ఆశలు, కోరికలు కలుగుతుంటాయి. కాబట్టి ఆ పవిత్రమైన 2 రోజులు సైలెంట్గా ఉన్నాడు అంటారు. ఓకే, హ్యాపీ.
అండ్ ఏదైనా పండుగలు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు రోడ్డు మీద ఎక్కువ జనాలు వస్తున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి ఆ రోజు డ్రై డే అంటారు. ఓకే, అక్టోబర్ 2 డ్రై డే అంటూ నాకు అసలు ఇష్టం లేదండి. అది ఎందుకో ఇప్పటికైనా ఒకసారి ఆలోచించుకుంటే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అంతా కూడా క్లారిటీ వచ్చింది. ఈరోజు డ్రై డే ఎత్తేయండి, గాంధీ జయంతి జరుపుకుందాం, సెలవు ఇస్తారు ఇవ్వండి, సెలవు ఎత్తేస్తారు అది కూడా ఎత్తేయండి, ఏం పర్లా. అంబేద్కర్ మహానుభావుడు, గాంధీ మహానుభావుడు అన్నప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఇద్దరిని తిడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇద్దరిని పొడుతున్న వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా అన్నప్పుడు అంబేద్కర్నే పొగిడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన తన అణగారిన వర్గాల కోసం అహర్నిశలో పనిచేశాడు కాబట్టి. బట్ గాంధీ ఎవరి కోసం అంటే చాలా మందికి ఆన్సర్ లేదు. నెహ్రూ కోసం పనిచేశాడు అంటారు, దేశం కోసం ఆయన పోరాటం చేసినా సరే బ్రిటిష్ వాళ్ళు తగ్గట్టుగా నడుచుకున్నాడు అంటారు. బ్రిటిష్ వాళ్ళని ఉరికించి కొడదామన్నట్టుగా ఏమో కొంతమంది మన దగ్గర ఉంటే వద్దొద్దు అలా చేయదు శాంతి అంటూ బ్రిటిష్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు ఈ మనిషి అని చెప్పేసి అంటారు. అందుకే బ్రిటిష్ వాళ్ళకి ఎప్పుడు ఇచ్చిన ఇబ్బంది కూడా రానివ్వాలి. ఈవెన్ ఆయన్ని తీసుకెళ్ళడానికి కూడా మనుషులు తీసుకెళ్ళాలంట, చిన్న పొలాల్లో ఎక్కించుకొని. మరలా నేను గాంధీ అసలు ఏం తక్కువ చేయట్లేదు, కానీ నా బాధల్లో ఒకే ఒకటి, ఈరోజు డ్రై డే చేయటం అంటే అసలు అది ఏ మాత్రం కూడా నాకు జస్టిఫికేషన్ కనిపించట్లేదు. రిక్వెస్ట్ చేసి అడుగుతున్న పాలకులని, ఈరోజు డ్రై డే ఎందుకు ఒకసారి ఆలోచించుకొని మహాత్మా గాంధీ అంత గొప్ప ఏం చేశాడో చెప్పి అప్పుడు డ్రై డే పెట్టండి. మరలా చెప్తున్నా, ఆనాడు నెహ్రూ కోసం కాంగ్రెస్ కోసం మాత్రమే మన గాంధీజీ ఎక్కువగా ఎఫర్ట్స్ అయితే పెట్టాడు. అండ్ హిందువుల కోసం కాకుండా హే రామ్ అంటూ ముస్లింల కోసం ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టాడు, అదైతే నిజం. బట్ ఆ ముస్లింలు కూడా మన గాంధీని మహాత్మా అంటారు లేదో నాకు తెలియదు. పాకిస్తాన్లోనూ మహమ్మద్ అలీ జిన్నాని మహాత్మా అంటారు, వాళ్ళు జాతిపిత అంటారు. ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్లో మనకి బలవంతంగా రుద్దారు. గాంధీకి సంబంధించి చాలా విషయాలు చాలా మంది తెలియవు. అని చెప్పి నేను తప్పుగా మాట్లాడతా, చెడుగా అంటలా. ఆయన ఒక కామన్ మ్యానే, స్వతంత్రంలో పాల్గొన్నాడు అంట. ఒక ముక్క చెప్పి క్లోజ్ చేస్తాం. దేశానికి మొట్టమొదటి ప్రధాని అవ్వాల్సిన వాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. బ్రిటిష్ వాళ్ళకి ఆల్మోస్ట్ స్వతంత్రం ఇచ్చేస్తామన్నాడు. దాన్ని మరి మీ దగ్గర ప్రధానమంత్రి ఎవరో చెక్ చేసుకుని మొత్తం పీసీసీ అంటారు కదా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలని. అప్పుడు 15 ఉన్నాయి, 15 రాష్ట్రాలంటే అనుకోవచ్చు. 15 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు గాను 12 మంది వచ్చేసి, అంటే 12 రాష్ట్రాలు వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఓటేశారు. 3 వచ్చేసి న్యూట్రల్గా ఉన్నారు, ఊరికి చెప్పలా. అంటే నెహ్రూకి ఒక్క ఓటు కూడా పడలా. 15 పీసీసీల నుంచి ఒక్క ఓటు కూడా రాకపోతే ఆ నెహ్రూ ప్రధానమంత్రిని చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి సైలెంట్గా ఉండు అని చెప్పేసి అన్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీ అంటే ప్రాణం, గాంధీ అసలు ఏది చెప్తే చేస్తాడు, అంత గొప్పవాడు. దాంతో గాంధీ చెప్పాడని చెప్పేసి సైలెంట్ ఇవ్వడు పాపం ఆయన. నెహ్రూ వచ్చేసేమో ప్రధానమంత్రి అయ్యాడు. ఇక ఆ తర్వాత ఏమైందంటే మనకు తెలిసింది. ఈరోజు మోడీ గవర్నమెంట్ ఉండబట్టి, మోడీ గవర్నమెంట్ 3సారి ఎలక్ట్ అవ్వబట్టి మనది డెవలప్డ్ అన్న నేషన్గా త్వరలో రాబోతుంది. అదర్వైజ్ ఇంకా డెవలపింగ్ అన్నట్టు ఉండేది. అండ్ మోరరు లౌకికవాదులు అంటూ ఇంకా హిందువులను అరాచకాలం, నా హిందువులను ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉండేవారు. సో చాలా క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నా. ఇంకా డౌట్స్ కింద కామెంట్ చేయండి. బట్ జాగ్రత్త, గాంధీ మీద తప్పుగా మాట్లాడకండి. గౌరవం ఇవ్వకపోయినా పర్లే, చెడుగా మాత్రం తప్పుగా మాత్రం మాట్లాడకండి. అంబేద్కర్ గురించి అని ఎవరి గురించి అయినా సరే. ఎందుకంటే వాళ్ళు స్వతంత్రోద్యమ కాలంలో మన భారతీయుల యొక్క మేలు కోసం ఎన్నో ఎఫర్ట్స్ పెట్టారు. ప్రతి ఒక్కరికి వెనకాల చిన్నచితకి ఏదో చీకటి పని ఉంటూనే ఉండేది, మైనస్ ఉంటూనే ఉంటుంది. అంతమంది వాళ్ళు తక్కువ చేసిన అవసరం. నేనేమంటే గాంధీ జయంతి జరుపుదాం, హాలిడే ఇవ్వండి, బట్ డ్రై డే పెట్టొద్దు అంటున్నా. ఆయన మందు తాగడు, ఆయన మాంసం తినడు కాబట్టి ఆయన గుర్తుగా ఈరోజు అందరూ తినొద్దు అంటే అది కరెక్ట్ కాదు కదా.